ఎస్హెచ్ఓ ఏపీ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. చమురు గ్యాస్ నిక్షేపాలు ఈ అంశం ఇవాళ ప్రపంచ రాజకీయాల్ని శాసిస్తోంది అంటే అతిశయోక్తి కాదేమో. ప్రపంచ ఆర్థిక శక్తిలో కానీ మరి చమురు గ్యాస్ నిక్షేపాలపై ఆధిపత్యమే ఒక లక్ష్యంగా మరి ప్రపంచంలో అనే దేశాల మధ్య యుద్ధాలు కానీ కొనసాగుతున్న సంగతి మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో మరి ప్రపంచంలోనే 3వ అతిపెద్ద చమురు గ్యాస్ వినియోగదారుగా భారతదేశం ఉంది. అండ్ ఆల్సో ఇండియా ఈజ్ ది 3rd లార్జెస్ట్ ఇంపోర్టర్ ఆఫ్ ఆయిల్ అండ్ గ్యాస్. మరి భారత ఆర్థిక వ్యవస్థలో కానీ పారిశ్రామిక అభివృద్ధిలో కానీ మరి చమురు గ్యాస్ నిక్షేపాలు, చమురు గ్యాస్ ఉత్పత్తులు అత్యంత ప్రాధాన్యత వహిస్తున్నాయి. 80% పైగా మనం మన అవసరాలకి చమురు అవసరాలు ప్రపంచం మీద ఆధారపడి ఉన్నాం, గల్ఫ్ దేశాలు కానీ ఇతర దేశాలు కానీ. మరి అత్యంత కొన్ని వేల కోట్ల రూపాయలు విదేశీ మార్గద్రవ్యం మనం గ్యాస్ చమురు ఇంపోర్ట్ కోసం ఖర్చు పెట్టవలసి వస్తుంది. మరి ఈ పరిస్థితుల్లో ఇటీవల ఒక వార్త మరి ఆర్థికవేత్తలని కానీ కేంద్ర ప్రభుత్వాన్ని కానీ విశేషంగా ఆకర్షించింది. 2024 జనవరి 7వ తారీఖున కాకినాడకి 35 కిలోమీటర్ల, కాకినాడ తీరానికి 35 కిలోమీటర్ల దూరంలో 98/2 అనే ఒక డీప్ వాటర్ బ్లాక్లో చమురు ఉత్పత్తి ప్రారంభమైనది అనేది మరి వార్త వెలువడడం, ఆ సందర్భంగా ప్రధానమంత్రి, పెట్రోలియం శాఖ మంత్రులు ఇది భారత ఆర్థిక వ్యవస్థలో అలాగే మన ఎనర్జీ ఎకానమీలో మరి ఇంధన సామర్థ్యాన్ని మనకి ఆత్మవిశ్వాసం కలిగించడంలో ఇది ఒక అపూర్వ కీలక ఘట్టం అని చెప్పి మరి సంతోషం వ్యక్తపరుస్తూ ఓఎన్జీసీ ఇంజనీర్లని, సాంకేతిక నిపుణులని, మరి సిబ్బందిని అభినందించడం కూడా జరిగింది. మరి కాకినాడలో D5 బ్లాక్ 98/2 దీంట్లో వెలువడిన చమురు గ్యాస్ టోటల్ ఓఎన్జీసీ కాంట్రిబ్యూషన్లో ఇవాళ 7% అదనంగా ఇది కాంట్రిబ్యూట్ చేస్తుంది అని కూడా మరి అధికారులు చెప్తున్నట్టుగా తెలుస్తోంది. మరి అతి త్వరలోనే జూన్ నాటికి 2024 జూన్ నాటికి 11% చమురు, 14% గ్యాసు అదనంగా ఈ క్షేత్రం నుంచి ఉత్పత్తులు జరిగి మన భారతదేశ ఇంధన రంగంలో ఒక అపూర్వ విజయంగా నిలబడబోతోందని చెప్పి మనకి వార్తలు వస్తున్నాయి. మరి ఈ సందర్భంలో దేశ ఆర్థిక వ్యవస్థకి మన కృష్ణా గోదావరి బేసిన్ కాంట్రిబ్యూషన్ ఏంటి, మరి మన ముంగిట్లో ఉన్న కృష్ణా గ్యాస్ నిక్షేపాలు పైపుల ద్వారా 1500 కిలోమీటర్లు గుజరాత్ తదితర రాష్ట్రాలకు తరలించకపోతున్న దశలో ఈ రాష్ట్ర పారిశ్రామిక అవసరాలు రీత్యా ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకి బలోపేతం చేసే విషయంలో కృష్ణా గోదావరి గ్యాస్ నిక్షేపాలు మనకి ఏ రకంగా డెవలప్మెంట్కి అవకాశం ఉంటుంది అనేక విషయాలు, ముఖ్యమైన విషయాలు ఇవాళ చర్చించుకుందాం. ఈ అంశంపై మనతో మాట్లాడడానికి డాక్టర్ కొల్లా రాజమోహన్ గారు, వారు ప్రముఖ వైద్యులు, మరి అనేక ఉద్యమకారులు, ఆనాడు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని వైద్య విద్యార్థిగా మరి విశాఖపట్నంలో తొలినాళ్లలోనే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఉద్యమాన్ని నిర్మించిన వారిలో వారు ఒకరు. అదే కాకుండా మరి నల్లమడ రైతు సంఘం నాయకులుగా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కావచ్చు, మరి అనేక రైతులకు సంబంధించిన అంశాల్లో మరి అలుపెరుగని పోరాటం చేస్తున్న ఉద్యమకారులు. మరి వారు 2007, 8, 9 సంవత్సరాల్లో కేజీ బేసిన్ గ్యాస్ నిక్షేపాల మీద రాష్ట్ర హక్కుల కోసం వారు ఉద్యమం ప్రారంభించారు. ఈ సందర్భంలో మరి ప్రజెంట్ సిచ్యువేషన్లో కృష్ణా గోదావరి బేసిన్లో ఉన్న చమురు ఉత్పత్తులు, గ్యాస్ ఉత్పత్తులు మన రాష్ట్ర అభివృద్ధికి ఏ రకంగా దోహదం చేస్తాయి తదితర అన్ని విషయాలు వారితో చర్చిద్దాము. నమస్కారం డాక్టర్ కొల్లా రాజమోహన్ గారు. ముఖ్యంగా మన కృష్ణా గోదావరి బేసిన్లో లభ్యమవుతున్న గ్యాస్, చమురు ఈ ఉత్పత్తులు మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో ఎలాంటి పాత్ర పోషించబోతున్నాయి?
మనకి మామూలుగా అయితే సహజ వనరులు అనేటటువంటిది ఆ ప్రాంత ప్రజలకి ఉపయోగపడాలా. అయితే మనకి దగ్గరగా మనకి సముద్ర తీరం చాలా పెద్దది ఆంధ్రదేశానికి, ఆంధ్ర ప్రాంతానికి. పక్కన ఉన్నటువంటి కృష్ణా గోదావరి నదుల మధ్య ఉన్నటువంటి డెల్టా బేసిన్లో సముద్రం పక్కన ఉంది. అక్కడ దాదాపు 50,000 మైళ్ళ విస్తీర్ణంలో ఉన్నటువంటి ఈ బేసిన్లో గ్యాసు ఎప్పుడో పడింది. 1978లోనే తాటిపాకు దగ్గర నర్సాపురం దగ్గర సహజ వాయువు బయటకు వచ్చింది. అప్పుడు మనమంతా అనుకున్నాం ఏంటంటే మన రాష్ట్రం సర్వతోముఖంగా అభివృద్ధి చెందుతుంది, ఆర్థికంగా అన్ని సదుపాయాలు మనకు ఉంటాయి అనుకున్నాం. కానీ దురదృష్టవశాత్తు మనకి ఏమాత్రం ఉపయోగపడలేదు. దానికి ఏంటంటే వాళ్ళు చెప్పేది ఇది గ్యాస్ కానీ లేకపోతే సహజ వనరులు ఎక్కడున్నాయి, భూమి మీద ఉన్నాయా లేకపోతే ఆఫ్షోర్ సముద్రంలో ఉన్నాయా? సముద్ర గర్భంలో ఉంటే ఆ రాష్ట్రానికి ఏ విధమైనటువంటి హక్కులు లేవు అనేటువంటి ఒక పాయింట్ తోటి మనకి ఏ విధమైనటువంటి రాయల్టీ కానీ ప్రాఫిట్ కానీ లేకుండా చేశారు. అందువల్ల ఆ గ్యాస్ మనకే ఉంది. మనం ఎన్నో కష్టాలు పడలేదు. గ్యాస్ కానీ పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఒకరోజు ఏర్పడదు. కొన్ని వందల వేల సంవత్సరాల పరిణామాల తర్వాత అది వస్తుంది. ఈ పరిణామాల తర్వాత ఇక్కడ గ్యాస్ తీస్తే లేకపోతే పెట్రోల్ తీస్తే ఆయిల్ తీస్తే అక్కడ కొంత లొట్ట ఏర్పడుతుంది. దానివల్ల అది నింపడానికి భూమి కుంగుద్ది. తర్వాత ఈ గ్యాస్ తీయటానికి చేసేటటువంటి ప్రయత్నాల్లో మనకు రోడ్లన్నీ చెడిపోతాయి. ఆ రోడ్లు మామూలుగా లేవు, పెద్ద పెద్ద గుంటలు పడి మామూలుగా ఉపయోగపడేటటువంటి పరిస్థితి లేదు. ఈ భారీ యంత్రాలు వాహనాలు తిరగడం వల్ల రోడ్లు చెడిపోవడం అనేది కాకుండా ఈ గ్యాస్ పైప్ లైన్లు మన పొలాల్లోంచి తీసుకెళ్తున్నారు. ఎక్కడికి? 1500 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి గుజరాత్కి ఈ గ్యాస్ పైప్ లైన్లు కానీ ఆయిల్ పైప్ లైన్లు కానీ గుజరాత్ తీసుకెళ్తున్నారు. ఈ పైప్ లైన్ల మీద మనకి వచ్చేటటువంటి లాభం అనేటువంటిది లేదు, ఉపయోగం అనేటువంటిది లేదు. పన్ను వేసుకోవడానికి కూడా అధికారం లేదు, ఏమీ లేదు. నోరు తెరిచి చూస్తూ ఉంటుంది తప్పితే ఆంధ్ర ప్రజలకు ఉపయోగం అనేటువంటిది లేదు. దీని మీద ఆ రోజు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తీర్మానం కూడా చేసింది. దీనికి కేంద్ర ప్రభుత్వానికి వచ్చేటటువంటి ఆదాయంలో సగం మాకు ఇవ్వాలా, సగం ఆంధ్ర ప్రజలకు ఇవ్వాలా, గ్యాస్లో కానీ చమురులో కానీ అని చెప్పి తీర్మానం చేసింది. అట్లనే ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు 29 ఉత్తరాలు రాశాడు ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి. 6 సార్లు కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి కలిసి అడిగాడు, కానీ ఆయన మాట వినలేదు. ఇంకొకటి ఏంటంటే ఇది ఒకటే కాకుండా రెండోది 12వ ఫైనాన్స్ కమిషన్ వాళ్ళు రికమెండ్ చేశారు. పెద్ద ఆర్థికవేత్త రంగరాజన్ అని చెప్పి రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా పనిచేశాడు. ఆయన అధ్యక్షతన ఏర్పడినటువంటి ఆయన ఒక జనరల్ సూత్రీకరణ ఏంటంటే ఏ సహజ వాయువు అనేటువంటిది ఏదైనా రాష్ట్రంలో పడితే దాన్ని కనుక లాభం పొందితే దాన్ని కనుక ఆ ప్రైస్ ఫిక్సేషన్ దాంట్లో అక్కడ వాళ్ళకు కూడా వాటా ఇవ్వాలా, కనీసం 50% అన్న ఇవ్వాలని చెప్పారు. ఇప్పుడు మనం అడిగేది ఏంటంటే చాలా సంతోషకరమైనటువంటి వార్త. అవగాహన మన హరిగారు చెప్పినట్టుగా వారం రోజుల క్రితం ఆ పూరి అని చెప్పి ఆయన పెట్రోలియం మినిస్టర్ అనౌన్స్ చేశాడు. ఇదిగో మామూలుగా ఇదివరకు అక్కడ పడింది ఇక్కడ పడింది అనేటి వార్త కాదు, ఇది వెలికి తీశారు. ఆయిల్ని వెలికి తీసి రిఫైనరీకి పైప్ లైన్ ద్వారా పంపిస్తున్నారు. ఎప్పుడో ఆదివారం రోజు జరిగింది, అంటే వారం రోజులు 8 రోజుల క్రితం. ఆ జరిగినటువంటి వార్తకి రియాక్షన్ ఏంటి? ఈ రోజున భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ముఖ్య పత్రికలు, అన్ని ముఖ్య టీవీలు అనౌన్స్ చేసినాయి. కానీ ఇక్కడ ఆంధ్రదేశంలో ఉన్నటువంటి ఎన్నికలు బిజీగా ఉన్నటువంటి రాజకీయ పక్షాలు మాత్రం దీని గురించి పట్టించుకోలేదు. ఎందుకు పట్టించుకోవాలంటున్నానంటే ఇది కనుక చేస్తే ఈ రాయల్టీ లేకపోతే ప్రాఫిట్ లాభం గ్యాస్ అనేటువంటిది ఆంధ్ర ప్రజలకు సహజ హక్కు. ఇది సహజ వాయువు సహజ చమురు మనకి గనక వస్తే దాంట్లో కొంత భాగం మనకు వస్తే లాభం అనేటువంటిది మనకి కొద్దిగా పంచితే ఈ రోజున అనేక ఆందోళనలు జరుగుతున్నాయి. మాకు జీతం పెంచండి, మాకు 26,000 ఇవ్వండి, లేకపోతే అటువంటిది 26 కాదు 56,000 ఇవ్వచ్చు. ఏ ఊరికి కావాలంటే ఆ ఊరు స్కూల్ పెట్టవచ్చు, ఏ ఊరికి కావాలంటే ఆ ఊరు హాస్పిటల్ పెట్టవచ్చు, మొత్తం రోడ్లన్నీ బాగా చేసుకోవచ్చు, ఆహారం ఈ లోపం లేకుండా ప్రత్యేక ఇది చేయొచ్చు. ఈ బాగా రీసెర్చ్ చేసి అగ్రికల్చర్ని డెవలప్ చేసుకోవచ్చు, సైన్స్ని డెవలప్ చేసుకోవచ్చు. ఈ రోజున దుబాయ్ డెవలప్ అయిందంటే లేకపోతే సౌదీ అరేబియా డెవలప్ అయిందంటే ఈ రోజున రష్యా 1 సంవత్సరం రోజుల పాటు ఉక్రెయిన్తో యుద్ధం చేస్తుందంటే దాని బలం వల్ల ఏంటంటే ఆ దేశంలో ఆయిల్ ఉంది. ఆయిల్ ఉన్నందువల్ల వాళ్ళకి ఆర్థిక వనరులు
బలంగా పుష్టిగా ఉండటం వల్ల ఏదైనా చేయగలుగుతున్నారు. మన పక్కన మన ప్రాంతంలో మనకి కాకినాడకి 30 కిలోమీటర్ల దూరంలో ఆయిల్ పడితే, ఆయిల్ ప్రొడక్షన్ మొదలు పెడితే మనకి ఏంటి ఉపయోగం? మనకి ఏమీ సంబంధం లేకుండా మీకు ఏమీ లేదు, మీ రోడ్డు చెడగొట్టుకోండి, ఏదైనా భూమి చెడిపోవడం వల్ల భూకంపాలు వస్తే బాధ్యత మీది, పొలం పండకపోతే మీది, పొలం కుంగిపోతే, భూమి కుంగిపోతే ఆ బాధ్యత మీది, మీ కష్ట నష్టాలన్నీ మీవి, లాభాలన్నీ కూడా ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి నాయకులకి తప్పితే మనకు మాత్రం ఏమీ లేనటువంటి పరిస్థితి. దీన్ని ఎదుర్కోవాలి. ఎవరు ఎదుర్కోవాలా? ఈ రోజున పాలకులు వీళ్ళంతా కూడా ఎట్లా ఉన్నారంటే వాళ్ళ లాభం, వాళ్ళు మళ్ళీ ఎన్నికల్లో ఎట్లా గెలవాలి, ఎట్లా పోటీ చేయాలా, ఎట్లా డబ్బులు పంచాలా, ఎట్లా గెలవాలనేది తప్పితే ప్రజల ప్రయోజనాలను పట్టించుకోవడం అనేటిది ఇది చాలా కీలకమైనటువంటిది మా అభిప్రాయం. దీంట్లో వాళ్ళు ఎప్పుడైతే పట్టించుకోలేదో అప్పుడు రంగప్రవేశం చేసి దీన్ని సాధించుకోవాల్సినటువంటి అవసరం ఎవరిదంటే ప్రజలది. ప్రజలు పట్టించుకుంటేనే విశాఖ స్టీల్ ప్లాంటు సాధ్యపడింది, ప్రజలు పట్టించుకుంటేనే ఆంధ్ర రాష్ట్రం సాధించుకోగలిగాం, ప్రజలు పట్టించుకుంటేనే నాగార్జున సాగర్ వచ్చింది. తెలంగాణలో వాళ్ళు ప్రత్యేక తెలంగాణ కావాలని ప్రజలు రోడ్డు మీదకి వస్తేనే ప్రత్యేక తెలంగాణ సాధ్యమైంది. ఏదైనా కానీ ప్రజలు గట్టి సంకల్పంతో మా సహజ వాయువు, మా సహజంగా లభించినటువంటి చమురు, అనేక లాభ నష్టాలన్నిటి కూడా అనుభవిస్తున్నటువంటి ఈ ప్రజలకు కూడా కొంత ఆదాయం ఇవ్వాలా అనేటువంటి డిమాండ్ని అందరూ కూడా అందుకోవాలని చెప్పేసి నా కోరిక. మరి మీరు చెప్పినట్టుగా 12వ ఆర్థిక సంఘం ఒక రాజ్యాంగ హక్కుగా కేంద్రానికి రాయల్టీగా ఉచితంగా సప్లై చేస్తున్న గ్యాస్లో ఆంధ్రప్రదేశ్ బేస్ స్టేషన్కి 50% ఇవ్వాలి అని చెప్పినప్పటికీ కూడా మరి ఈ రాజ్యాంగ హక్కు అమలు కాలేదు. ఈ రకమైన సౌకర్యం, ఈ రకమైన మన హక్కు కనుక నెరవేరు ఉన్నట్టయితే వ్యవసాయపరంగా, పారిశ్రామిక పరంగా మన రాష్ట్రం ఎటువంటి అభివృద్ధి చెందే అవకాశం ఉన్నది. ముఖ్యంగా మరి ఇక్కడ లభ్యమయ్యే గ్యాస్లో మీథేన్ శాతం అధికంగా ఉంటుంది. మీథేన్ అనేది పర్యావరణ అనుకూలమైన కెమికల్ కాబట్టి పారిశ్రామిక అభివృద్ధికి, కాలుష్యరహితమైన పారిశ్రామిక అభివృద్ధికి ఈ గ్యాసు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే రకంగా మరి విద్యుత్ కేంద్రాలకి, గ్యాస్ ఆధారిత విద్యుత్ కేంద్రాలు కానీ, తద్వారా వ్యవసాయానికి ఉచితంగా రైతులకి వ్యవసాయ అవసరాల కోసము విద్యుత్ సప్లై చేయడం కానీ, మరి ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి అని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ గ్యాస్ చమురు నిక్షేపాలు కృష్ణా గోదావరి బేసిన్లోవి మన రాష్ట్ర పారిశ్రామిక వ్యవసాయ అవసరాలకి ఏ రకంగా మనం ఉపయోగించుకోవచ్చు? 12th ఫైనాన్స్ కమిషన్ చెప్పినటువంటి దాని ప్రకారంగా చేస్తే మీరు చెప్పినటువంటి ఉపయోగాలన్నీ కూడా నెరవేరుతాయి. వాళ్ళు చెప్పినటువంటిది ఆ రోజు చేయలేదు, ఈ రోజు చేయలేదు. 14వ ఫైనాన్స్ కమిషన్ చెప్పింది ఏంటంటే ఈ స్పెషల్ స్టేటస్ ఆంధ్ర రాష్ట్రానికి అవసరం లేదని చెప్పారు, అది అమలు పరిచారు. కానీ ఈ గ్యాస్లో లాభం కొంత ఇవ్వాలా, లేకపోతే ఆయిల్లో లాభం ఇవ్వాలా, వాళ్ళు అన్న దాన్ని అమలు పరచలేదు. ఎంత పారాడాక్స్ చూడండి, ఎంత అన్యాయం అనమాట ఇది. వాళ్ళకి అనువుగా ఉన్నటువంటి రికమెండేషన్ని స్పెషల్ స్టేటస్ వద్దంటే దాన్ని ఇవ్వకుండా ఆపారు. కానీ ఆయిల్లో కొంత వాటా ఆంధ్ర ప్రజలకు ఇవ్వమంటే దాన్ని ఆ రోజున ఒప్పుకోలేదు, ఈ రోజున కూడా ఒప్పుకోలేదు. ఈ గ్యాస్ ఉండటం వల్ల మనకి విద్యుత్ శక్తి చౌక అవుతుంది. ఇప్పుడు ఆ విద్యుత్ శక్తికి తయారు చేసేటువంటి అక్కడ కోనసీమ ఫ్యాక్టరీ, అట్లా 4 ఫ్యాక్టరీలు ఉన్నాయి అక్కడ. వాటికి గ్యాస్ ఇవ్వట్లేదు. ఆ గ్యాస్ ఇవ్వనందువల్ల అవి పనిచేయట్లేదు. ఆ గ్యాస్ కనుక ఆధారితంగా విద్యుత్ శక్తి కనుక జనరేట్ చేస్తే చాలా చౌకగా దాదాపు రూపాయి లోపల యూనిట్ని ఇవ్వచ్చు. ఆ గ్యాస్ని మనం వంటింటికి కనుక ఇస్తే మనకి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ లేవు. తర్వాత ఏమన్నా మనకి ఆ తీయటానికి వెలికి తీయట ఖర్చు తప్పితే, లేకపోతే సిలిండర్లో నింపే ఖర్చు తప్పితే వేరే ఖర్చు లేదు. 100 రూపాయలకి ఇవ్వచ్చు అని చెప్పి ఆ రోజున మేము 2009లో ఒక పెద్ద ప్రచారం చేసాం. ఎందుకనంటే ఖర్చులే లేవు కాబట్టి, వెలికి తీయత ఖర్చులు తప్పితే ఏమీ లేవు. అట్లానే ఫర్టిలైజర్ ఫ్యాక్టరీస్ పెట్టుకోవచ్చు, ఎందుకంటే కరెంట్ జనరేషన్ ఇది కాబట్టి. బస్సులు ఇవన్నీ కూడా నడుపుకోవచ్చు, కార్లు నడుపుకోవచ్చు, లారీలు నడుపుకోవచ్చు. సిఎన్జి తోటి చాలా చౌకగా నడుపుకోవడానికి అవకాశం ఉంది. అయినా కానీ మనకి పార్టీలు
ప్రభుత్వం అనేటటువంటిది ప్రజల కోసం, దేనికోసం రాజకీయాలు ఎప్పుడు కూడా ప్రజలకు ఉపయోగపడాలి. ప్రజలకు ఉపయోగపడినటువంటి రాజకీయాలు, ప్రజలకు ఉపయోగపడేటటువంటి ఈ చమురుని, ఈ గ్యాస్ని అందుబాటులో లేకుండా ఉంచడం అనేది పెద్ద దుర్మార్గం. రాజకీయాల్లో ఇది చేయకపోవడం అంటే ప్రజల్ని మోసం చేయటమే. అనవసర విషయాలను తీసుకొచ్చి ఆర్థికంగా బ్రహ్మాండమైనటువంటి వెసులుబాటు ఉన్నటువంటి ఈ ఆర్థిక వనరుని పక్కన పెట్టి ఇంకేవో మాటలు చెప్పినందువల్ల ప్రజల్ని మోసం చేయటం అవుతుందని చెప్పి నా అభిప్రాయం. మీరు చెప్పినట్టుగా మరి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం రాష్ట్ర విభజనలో పార్లమెంటులో ఆనాటి ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ప్రత్యేక హోదా అనౌన్స్ చేయడం జరిగింది. అనౌన్స్ చేసి పార్లమెంట్లో అనౌన్స్ చేసి క్యాబినెట్ అప్రూవల్ తీసుకుని ఆనాటి ప్లానింగ్ కమిషన్కి పంపించడం జరిగింది. మరి తదనంతరం వచ్చిన కేంద్ర ప్రభుత్వం ఫైనాన్స్ కమిషన్ ఒప్పుకోలేదు, ఫైనాన్స్ కమిషన్ రిజెక్ట్ చేసింది అనే ఒక సాకు చూపించి లేని ఒక సాకుని క్రియేట్ చేసి ఫైనాన్స్ కమిషన్ అప్రూవల్ లేనందువల్ల ప్రత్యేక హోదా ముగిసిపోయిన అధ్యాయము ఆంధ్రప్రదేశ్కి ఇచ్చేది లేదు అని కరాఖండిగా చెప్పిన విషయం. మరి ఫైనాన్స్ కమిషన్ అనేది ఒక రాజ్యాంగ సంస్థ, రాజ్యాంగబద్ధ సంస్థ. మరి అదే ఫైనాన్స్ కమిషన్, 12th ఫైనాన్స్ కమిషన్ ఒక రాజ్యాంగ సంస్థ ఆంధ్రప్రదేశ్కి 50% ప్రాఫిట్ గ్యాస్ ఇవ్వాలి అని చెప్పిన దాన్ని మరి ఎందుకు కేంద్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోకూడదు? ఎందుకు తీసుకోవట్లేదు అనేది పొలిటికల్ డెసిషన్. రాజ్యాంగపరంగా మనం డిమాండ్ చేయాల్సింది మనకు హక్కు ఉంది అని 12th ఫైనాన్స్ కమిషన్ సిఫార్సు తెలియజేస్తుంది కదా. మనకి హక్కు ఉంది, వాళ్ళు కూడా చెప్పారు ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పారు. కానీ అది ఓన్లీ రికమెండేషన్, ఇట్స్ నాట్ ఏ మ్యాండేటరీ. రికమెండేషన్ చేసే అథారిటీ తప్పితే మ్యాండేట్ చేసే అధికారం లేదు దానికి. ఆ అవకాశాన్ని వినియోగించుకొని కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏ ప్రభుత్వం అన్నా కానీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నప్పుడు, ఎందుకంటే ఇప్పుడు ఆ రోజున ఒక యూనిట్ గ్యాస్ని మొదట్లో $2 లోపల 1.9కి డిసైడ్ చేశారు. ఆ రోజున రిలయన్స్ వాళ్ళే ఎన్టీపీసీ వాళ్ళకి ఇస్తామని చెప్పి $2 $1.97కి సప్లై చేస్తామని అగ్రిమెంట్ ఇచ్చారు. తర్వాత కాదు మాకు ఇంకా ఎక్కువ కావాలని చెప్పి $4 కావాలని పేచీ పెడితే ఏ సూత్రం ప్రకారం ఒప్పుకున్నారు గవర్నమెంట్? ఒక కమిటీ చేశారు. ఆ కమిటీ వాళ్ళు చూడండి, జాగ్రత్తగా చూడండి అని చెప్పి పెద్ద మనుషుల తీర్పులాగా ఇచ్చారు. చివరికి ఏం జరిగింది? $4 ఖచ్చితంగా వాళ్ళకి అప్పు చెప్పేటటువంటి పరిస్థితి ఉంది. అందువల్ల ఇట్ ఇస్ ఏ పొలిటికల్ డెసిషన్ అయిపోయింది, టెక్నికల్ డెసిషన్ కాదు. అట్లానే అది $8 చేయమంటే దానికి కూడా ఒప్పుకున్నారు. ఎవరికి పని అవుతుంది? ఖచ్చితంగా రిలయన్స్ వాళ్ళు ఆ రోజున వాళ్ళకి కావాల్సిన రేటుని నిర్ణయించుకున్నారు. వాళ్ళు కావాల్సినట్టుగా ఇక్కడ మన కాకినాడ లేకపోతే ఈ తీర ప్రాంతం నుంచి 1500 కిలోమీటర్లు తీసుకెళ్ళి వాళ్ళ ప్రాంతంలో బ్రహ్మాండమైనటువంటి పరిశ్రమలు అభివృద్ధి చేసుకున్నారు. ఎందుకు అభివృద్ధి చేస్తున్నారు? ఎట్లా అభివృద్ధి చేసుకున్నారు? ప్రతి ఇంటికి ఎట్లా చేసుకున్నారు? నువ్వెందుకు చేయవు? ఆంధ్రదేశంలో ఉన్నటువంటి ఇప్పుడు ఇక్కడ ఎవరున్నా కానీ అక్కడ కేంద్ర ప్రభుత్వాన్ని సపోర్ట్ చేసి దేహి అని చెప్పి అడిగే ప్రాంతం. ఇప్పుడు ప్రత్యేకమైన పరిస్థితి ఏంటంటే జిఎస్టీ వచ్చిన తర్వాత ఇక్కడ వీళ్ళు పన్నులు వసూలు చేసుకోవడానికి ఇక సారాయి తప్పితే ఇంక వేరే ఏమో వసూలు చేసుకోవడానికి అవకాశం లేదు. మొత్తం వసూలు చేసినంతా కూడా కేంద్రం తీసుకెళ్తుంది. కేంద్ర దయాదాక్షిణ్యాల మీద రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు వస్తుంది. కేంద్రం ఇస్తే తప్పితే ఇక్కడ రోజు గడవనటువంటి పరిస్థితి. అందువల్ల కేంద్రం దగ్గరే ఉన్నాయి. ఆఖరికి గ్యాస్లో వచ్చేటువంటి ప్రాఫిట్ గ్యాసు రాయల్టీలు అన్నీ కేంద్రం దగ్గర ఉన్నాయి. కేంద్రాన్ని బతిలాడడం కోసం, నిధుల కోసం ఇక్కడ ఏ పార్టీ ఉన్నా కానీ వాళ్ళకి మడుగులెత్తు వాళ్ళు బతిలాడుతూ దండాలు పెడుతూ వాళ్ళ చుట్టూ తిరిగేటువంటి పరిస్థితి. ఆఖరికి రైతులకి తీవ్ర నష్టం కలిగించేటువంటి వ్యవసాయ బిల్లులను కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి 2 పార్టీలు టోటల్గా సపోర్ట్ చేసినాయి. ఇది పొలిటికల్ డెసిషన్స్ తప్పితే దీనికి రాజ్యాంగం లేదు, లేకపోతే సూత్రం లేదు, టెక్నికల్ వ్యవహారం కాదు, రీసెర్చ్ వ్యవహారం కాదు. ఇది చాలా అన్యాయమైనటువంటిది. దాన్ని ఖచ్చితంగా అది ఎవరు ఈ వ్యవహారాన్ని సెటిల్ చేయగలరంటే ప్రజలు తప్పితే ఇంకెవరూ చేయలేరు. మరి గతంలో కాగ్ అనేక అనామలీస్ని ఫైండ్ అవుట్ చేయడం, మరి ప్రభుత్వమే పార్లమెంటరీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీలో రిలయన్స్కి గ్యాస్ ధర పెంపులో ఉన్న ఔచిత్యాన్ని చూపించిన అంశాన్ని లేవనెత్తిన సందర్భంలో ప్రభుత్వం కూడా అంగీకరించడం జరిగింది. మరి ఓఎన్జీసీ ప్రభుత్వ రంగ సంస్థ విశేషంగా దాని అన్వేషణ, గ్యాస్ చమురు నిక్షేపాల అన్వేషణ ఉత్పత్తిలో ప్రధానమైన పాత్ర వహించిన
ఓఎన్జీసీ ఉంది. మరి కాంట్రాక్టర్స్కి 1/10లో అంటే ఒక కేవలం 10% మాత్రమే ప్రభుత్వం లాభం పొందుతూ ఉంటే 90% మరి కార్పొరేట్ సెక్టార్స్కే పెడుతుంది అనేది కూడా పబ్లిక్ అకౌంట్స్ కమిటీ లాంటి కాగ్ లాంటి సంస్థలు తెలియజేస్తున్నట్టుగా మన వార్తలు వస్తున్నాయి. మరి ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ప్రజలకి సంబంధించిన నిక్షేపాలు, సహజ వనరులు ప్రజల పరంగా ప్రజలకి దక్కవలసిన దాని గురించి ప్రజలు చైతన్యం పొందవలసిన అవసరం ఉంది. మరి మీరు చెప్తున్నట్టుగా ఈ రాష్ట్ర అవసరాలకి కృష్ణా బేసిన్ గ్యాస్ చమురు నిక్షేపాలు రాష్ట్రాభివృద్ధిలో కీలకమైన పాత్ర వహించే అవకాశం ఉన్న సందర్భంలో మరి మనం ఎటువంటి అవేర్నెస్ ప్రజల్లో తీసుకురావాలి, ఎటువంటి ఉద్యమ పంథ టేకప్ చేయాలి? గతంలోనే మీరు 2007, 2008, 2009లో మరి అనేక కరపత్రాల ద్వారా కొన్ని సమావేశాల ద్వారా ఈ కేజీ బేసిన్ నిక్షేపాలు, రాష్ట్ర అవసరాలు, రాష్ట్ర హక్కులు అనే దాని మీద కొంతవరకు మీరు చైతన్యం చేయడం జరిగింది. మరి తర్వాత సమైక్యాంధ్ర ఉద్యమం, రాష్ట్ర విభజన వీటితో మరి అది గ్యాప్ వచ్చినప్పటికి కూడా మళ్ళీ ఈరోజు ఎటువంటి కార్యాచరణ మీ ముందు ఉంది? మరి కేజీ బేసిన్ హక్కు కోసం రాష్ట్ర ప్రజల్లో అన్ని సంఘాలని సమన్వయపరచడము, మరి ఏ రకమైన మీరు ఆలోచనలు ఉన్నాయి, ఏ రకమైన కార్యాచరణ టేకప్ చేయకపోతున్నారు? కాగ్ నివేదిక చాలా క్లియర్గా ఇది ఒక ప్రత్యేకమైనటువంటి కంపెనీకి, రిలయన్స్ కంపెనీకి సహాయం చేసేటట్టుగా ఉన్నది ఒకటి. తర్వాత పెట్టుబడులను పెంచి ప్రాఫిట్ చమురుని కేంద్ర ప్రభుత్వాన్ని తగ్గించే ప్రయత్నం చేశారని చెప్పి చాలా క్లియర్గా చెప్పింది. దాని మీద ఎవరు ఏం చేయలేదు. ఎవరు చేయాలా? గవర్నమెంట్ చేయాలా? గవర్నమెంట్ ఎవరు? సెంట్రల్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే అక్కడ డామినేటెడ్ బై ద పెద్ద కంపెనీలు. పెద్ద కంపెనీ ఏంటంటే మెయిన్గా రిలయన్స్ వాళ్ళు మంత్రులే మార్చేశారు. మన ఆంధ్ర మంత్రి ఆయన జైపాల్ రెడ్డి గారిని ఆయన ధర గురించి ఇది ఏంటయ్యా ఈ ధర ఎక్కడ లేని ధర అడుగుతున్నారు మీరు, ఇది బాగా ఉన్నట్టు లేదే అని చెప్పి అంటే జైపాల్ రెడ్డిని మినిస్టర్గా మార్చేశారు. తర్వాత వచ్చినటువంటి వాళ్ళు వీరప్ప మొయిలీ అని ఇంకో ఆయన కూడా వచ్చారు. వాళ్ళంతా కూడా ప్రభుత్వం, రిలయన్స్ ఏం చెబితే చేసే వాళ్ళని మంత్రులుగా పెట్టుకున్నారు. ఇది పొలిటికల్ డెసిషన్ తప్పితే దీనికి ఏమైనా సూత్రం ఉందా? హైకోర్టులో ఓఎన్జీసీ వాళ్ళు కేసు వేశారు. ఏంటి? మాకు ఈ బావి ఉంది, ఈ బావిలో ఆయిల్ పడింది, గ్యాస్ పడింది, ఇక్కడ కింద నుంచి పైపులు వేసేసి ఆ పక్కన రిలయన్స్ బావిలోకి లాక్కుంటున్నారు, ఇదేం అన్యాయం అని చెప్పి హైకోర్టులో కేసు వేశారు 2015లో అనుకుంటా. మరి దాని మీద హైకోర్టు ఏదో కమిటీ అని చెప్పింది. అదే కదా వాళ్ళకి కావాల్సింది. కమిటీని అయితే ఒక కమిటీలో 2-3 మెంబర్లు ఉంటారు. ఆ మెంబర్ని వాళ్ళని ప్రభావితం చేయొచ్చు, ఏదో రకరకాలుగా వాళ్ళు మేనేజ్ చేయడానికి అవకాశం ఉన్నట్టు కమిటీ ఏం కాలేదు. చివరికి పెద్ద ప్రభుత్వ సంస్థ ఓఎన్జీసీ దాదాపు 60-70 ఏళ్ళ నుంచి చమురు నిక్షేపాల కోసం ప్రభుత్వ సంస్థగా ఉన్నా కూడా ఎంత బ్రహ్మాండమైన రిజల్ట్స్ తీసుకొచ్చినటువంటి సంస్థ ఓఎన్జీసీ. ప్రైవేట్ అంటాడు. ఏం చేశాడు ప్రైవేటు? అక్కడ ఒక కంత పెట్టి ఒక పైప్ లైన్ తీసుకెళ్ళి దాంట్లో ఉన్నటువంటి ఆయిల్ని, గ్యాస్ని ఇదేం కష్టం లేకుండా తీసుకుంటే హైకోర్టులో కేసేస్తే దానికి దిక్కు మొక్కు లేదు. కాగ్ నివేదికి దిక్కు మొక్కు లేదు. అరే $2 వచ్చే గ్యాస్ని $8 అడుగుతామంటే దానికి దిక్కు మొక్కు లేదు. ఆంధ్ర ప్రజలకి కాస్త మీకు పడ్డ రేటుకి మీద కొద్దిగా లాభం వేసుకుని ఇవ్వని చెప్పి ఆంధ్ర ప్రభుత్వం అడిగితే దానికి దిక్కు మొక్కు లేదు. ఈ ప్రైవేట్ వాళ్ళు ఏదో చేస్తారని, ప్రైవేట్ వాళ్ళు ఏం చేస్తారు? లాభం కోసం పెట్టుబడి పెడతారు. ఆ పెట్టుబడి కూడా ప్రజలదే. మనమే రిలయన్స్ షేర్లు కొని చేసి ఆ పెట్టుబడి ఇటు మార్చి ఏదో మహా పెట్టామని చెప్పేసి ఇక్కడ చేసేసి అక్కడ లాభాలు పొంది దాన్ని ఇది చేస్తున్నారు తప్పితే ప్రజలకి ఉపయోగపడలేదు. మన పాయింట్ ఏంటంటే ఆంధ్రదేశానికి, ఆంధ్ర ప్రజలకి ఈ చమురు నిక్షేపాలు బయటకు తీసినందువల్ల ప్రయోజనం ఏంటి? ఆ ప్రయోజనం మాకేమీరా? మన ఇంట్లో బావి పడితే దాంట్లో నీళ్లు మనం వాడుకుంటాం. మన రోడ్లు, మనకు ఎదురుగా ఉన్నటువంటి రోడ్లు, పార్కులు నీళ్లు పడితే బకెట్ నీళ్లు తెచ్చుకుంటాం. ఆ బకెట్ నీళ్లు కూడా తెచ్చుకోవడానికి నీకు అవకాశం లేదు, చెంబుడి నీళ్లు తీసుకోవడానికి నీకు అవకాశం లేదని చెప్పేసి నిర్ధారించి మీకేం లేదని చెప్పి మీ రోడ్లు చెడిపోతే మీ సావు మీరు చావండి అనేటువంటి పరిస్థితి చాలా అన్యాయం. ఈ రోజున భూమి చాలా మార్పులు వస్తున్నాయి, వాతావరణంలో అనేక మార్పులు వస్తున్నాయి. ఇంకా సముద్రంలో గుంట తవ్వితే భూకంపాలు వస్తాయి. భూకంపాలు ఎవరు భరించాలా?
అసలు ఎందుకు వస్తున్నాయో తెలియనటువంటి పరిస్థితుల్లో మీరు ఈ కనీసం ఆంధ్ర ప్రజల్ని గుర్తుపెట్టుకోకుండా వాళ్ళ ప్రయోజనాలని దెబ్బతీయటం అనేటిది చాలా ఘోరమైన విషయం. ఇది సహించరాంది, భరించరాంది. ఖచ్చితంగా దీన్ని ఎదుర్కోవాలి. ఎవరు ఎదుర్కొంటారు? ప్రజలు ఎదుర్కొంటారు. ప్రజలు అంటే ఎవరు? ఆ దాంట్లోనే సామాన్య ప్రజలు, మేధావులు, పార్టీలు, నాయకులు, వీధి నాయకుల దగ్గర నుంచి రాజకీయ పార్టీల నాయకులు అందరూ ఎదుర్కోవాలి. ఒకడో ఆరో చేస్తే వచ్చేటటువంటిది కాదు. ఒకడో ఆరో అంటే రిప్రజెంటేషన్ ఇస్తే అవుతుంది. కానీ ఇది చాలా కొద్ది మంది చేసేటువంటిది కాదు. ఆంధ్రదేశంలో నుండి ప్రజలందరూ కూడా ఇదాన్ని పూనుకోవాలా. దానికి ఇప్పుడున్నటువంటి సోషల్ యాక్టివిస్టులందరూ కూడా నాయకత్వం వహించాలా. దాన్ని కార్యరంగంలోకి రావాలని చెప్పి నా కోరిక. మీరు చెప్పిన అమూల్యమైన యాక్టివేషన్ ఎలాగ ఉద్యమాన్ని భాగంగా అన్ని సంఘాలు, అన్ని ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు కూడా ఇప్పుడు తీవ్రంగా ఆలోచించవలసిన సమయం ఇది. మరి విభజన హామీల కోసం కృషి చేస్తున్న మేము జై ఆంధ్ర డెమోక్రటిక్ ఫోరం స్థాపించిన సందర్భంలో ఒక 5 లక్ష్యాల్లో 12వ ఆర్థిక సంఘం సిఫార్సు మేరకు అమలు చేసి కృష్ణా గోదావరి బేసిన్ లాభాల్లో ఆంధ్రప్రదేశ్కు వాటా ఇవ్వాలి అని చెప్పి ఒక లక్ష్యంగా మేము చేర్చుకున్నాం. మరి మీరు అన్ని సంఘాలని సమన్వయపరిచి డాక్టర్ కొల్లా రాజమోహన్ గారు మరి ఈ ఉద్యమాన్ని ఇనిషియేట్ చేసిన ఒక నాయకులుగా, మరి విశాఖ ఉక్కు లాంటి ఉద్యమ నేపథ్యం ఉన్న నాయకులుగా ఈ కృష్ణా గోదావరి గ్యాస్ నిక్షేపాలు ఆంధ్రప్రదేశ్ వాటా సాధించి ఆంధ్రప్రదేశ్ పునర్వైభవానికి మరి ప్రజలందరినీ సమాయత్తం చేస్తారని ఆశిద్దాం. ముఖ్యంగా మరి ఇది సమైక్య ఆంధ్రప్రదేశ్లో 12వ ఆర్థిక సంఘం మన రాజ్యాంగ హక్కును గుర్తించి చెప్పింది. ఆ రోజు మీరు చెప్పినట్టుగా రాజశేఖర రెడ్డి గారు కొంతవరకు ప్రయత్నం చేశారు. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు దాన్ని పట్టించుకోలేదు. మరి ముఖ్యంగా రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ దాదాపు 12 లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి జారిపోవడము, మరి ప్రతి 35,000 కోట్లు అప్పులు తీర్చడం కోసమే రుణం చేయవలసి రావడము, ఒక రకంగా ఏకపక్షంగా జరిగిన రాష్ట్ర విభజన మరి 58% అత్యధిక జనాభా ఉన్న పెద్ద రాష్ట్రానికి కేవలం 46% రెవెన్యూతోటి, మరి 42% జనాభా ఉన్న చిన్న రాష్ట్రానికి తెలంగాణకి మరి 54% రెవెన్యూతోటి సర్ప్లస్ బడ్జెట్ తోటి, మరి ఇది లోటు బడ్జెట్, సర్ప్లస్ బడ్జెట్ చిన్న రాష్ట్రానికి పెద్దది. సో ఈ రకంగా జరిగిన అసమానమైన ఏకపక్ష విభజనలో ఆంధ్రప్రదేశ్ మరి విద్య, వైద్యం, వ్యాపారం, పరిశ్రమలు అన్నీ ఉన్న హైదరాబాద్ రాజధానిని కోల్పోయిన దశలో ఒక అర్ధశతాబ్దం అభివృద్ధిని ఆంధ్రప్రదేశ్ కోల్పోయినప్పుడు మనకి కృష్ణా గోదావరి బేసిన్ నిక్షేపాలు 12వ ఆర్థిక సంఘం సిఫార్సు అమలు చేసి దానికోసం ఉద్యమించవలసిన అవసరం ఉందని తెలియజేస్తూ డాక్టర్ కొల్లా రాజమోహన్ గారు ఈరోజు మన స్టూడియోకి వచ్చి మరి అమూల్యమైన ప్రజలకి మన ముంగిట్లో ఎంత విలువైన సంపద ఉంది, వజ్రాలు లాంటి గని మన కృష్ణా గోదావరి భూగర్భంలో, సముద్ర గర్భంలో ఉన్నాయి, వీటిని సాధించుకుని మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకునే బాధ్యత ప్రజలదే అని వారు తెలియజేశారు. మనందరం కూడా ఆలోచించి మన హక్కుల కోసం మనం పోరాడదామని తెలియజేస్తూ SHO AP TV ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు, నమస్కారం.